హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఈ రైల్వేస్ కోసం ఏదైతే ఈ మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. అందులో భాగంగానే ఈ రోజు మనము డే 9 గురించి చూసాం. ఆ డే 9 ఏది అంటే ఈ రోజు మనము జైనిజం గురించి చూస్తాం. దేని గురించి? జైనిజం గురించి. అయితే ఈ 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడా కూడా బ్రేక్ పడదు. ఇది ఇలానే ఈ 100 డేస్ ప్రోగ్రామ్ ని ఇలానే కంటిన్యూ చేసి సక్సెస్ఫుల్ గా దీన్ని మేము కంప్లీట్ చేస్తాం. అయితే మీరు మమ్మల్ని అడిగారు కదా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని ఒక్కొక్క చాప్టర్ వైజ్ కండక్ట్ చేయండి అని చెప్పి, చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. అందుకోసమే ఒక్కొక్క డేలో ఒక్కొక్క మాక్ టెస్ట్ లో ఒక్కొక్క చాప్టర్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మాక్ టెస్ట్ 8 ఏదైతే ఉందో అందులో దేని గురించి డిస్కస్ చేసాం? బుద్ధిజం గురించి. ఇప్పుడు మాక్ టెస్ట్ 9 ఏదైతే ఉందో ఇది జైనిజం గురించి. ఇలా ప్రతి మాక్ టెస్ట్ లో ఏన్షియంట్, మీడివల్, తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇలా 3 పార్ట్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీని కంప్లీట్ గా ఈ 100 డేస్ సిరీస్ ఏదైతే ఉందో అందులో కంప్లీట్ చేస్తాం. దాంతో పాటు దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క లింక్ ను కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాం. సో ఈ రోజు మనము జైనిజం కి సంబంధించిన క్వశ్చన్స్ ని చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, హూ వాజ్ ద ఫస్ట్ తీర్థంకర్ ఆఫ్ ద జైనిజం? ఇక్కడ దేని గురించి చెప్తున్నాం ఈరోజు మనము? జైనిజం గురించి. దేని గురించి ఈరోజు టాపిక్స్? జైనిజం. అయితే టోటల్ గా జైనిజంలో 24 తీర్థంకరాస్ ఉంటారు. ఎంతమంది? 24 తీర్థంకరాస్. అయితే ఆ 24 తీర్థంకరాస్ లో ఫస్ట్ తీర్థంకర ఎవరు? జైనిజంలో ఉన్న ఆ ఫస్ట్ తీర్థంకర ఎవరు అనేది క్వశ్చన్. ఇప్పుడు మనకు తెలుసు 24th తీర్థంకర వర్ధమాన మహావీర. వర్ధమాన మహావీర. మరి ఫస్ట్ తీర్థంకర ఎవరు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ చూడండి, పార్శ్వనాథ, రిషభనాథ, మహావీర, అజితనాథ. అయితే ఇందులో జైనిజం కి సంబంధించిన ఫస్ట్ తీర్థంకర ఎవరు అంటే రిషభనాథ. జైనిజంలో ఫస్ట్ తీర్థంకర ఎవరు? రిషభనాథ. తర్వాత పార్శ్వనాథ ఎవరైతే ఉన్నారో ఈయన 23rd తీర్థంకర. ఎన్నవ తీర్థంకర? 23rd తీర్థంకర. తర్వాత రిషభనాథ ఎన్నోవాడు? ఫస్ట్ తీర్థంకర. వర్ధమాన మహావీర ఎవరైతే ఉన్నారో ఈయన 24th. ఈయన 24. తర్వాత అజితనాథ. అజితనాథ సెకండ్ తీర్థంకర. అజితనాథ ఎన్నో తీర్థంకర? సెకండ్ తీర్థంకర. చూడండి ఈ ఆప్షన్స్ లోనే టోటల్ గా 4 తీర్థంకరాస్ గురించి చూస్తున్నాం. ఫస్ట్ ఏమో ఎవరు? రిషభనాథ. 23rd పార్శ్వనాథ, సెకండ్ అజితనాథ, తర్వాత 24th వర్ధమాన మహావీర. ఈయనని రియల్ ఫౌండర్ ఆఫ్ ద జైనిజం అంటాం. ఏమంటాం? రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం ఎవరు అంటే వర్ధమాన మహావీర. తర్వాత రిషభనాథ ఎవరైతే ఉన్నారో ఈయన ట్రెడిషనల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం. ట్రెడిషనల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం. ఇది దేనికి సంబంధించింది చూడండి. ఇప్పుడు క్వశ్చన్ అడిగింటే ఏంటి? ఫస్ట్ తీర్థంకర్ ఆఫ్ జైనిజం ఎవరు అంటే రిషభనాథ. 23rd ఎవరు అంటే పార్శ్వనాథ. 24th మహావీర, సెకండ్ అజితనాథ. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు వర్ధమాన మహావీర ఇస్ కన్సిడర్డ్ ద 24th తీర్థంకర్ ఆఫ్ జైనిజం. ఇప్పుడు 24 తీర్థంకరాస్ లో 24th తీర్థంకర ఎవరు అంటే వర్ధమాన మహావీర. విచ్ నెంబర్ తీర్థంకర వాస్ పార్శ్వనాథ? ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? 24th తీర్థంకరగా మనము వర్ధమాన మహావీర అని అనుకుంటే మరి పార్శ్వనాథ యొక్క నెంబర్ ఎంత? 24 తీర్థంకరాస్ లో వాట్ ఈస్ ద నెంబర్ ఫర్ పార్శ్వనాథ? ఆప్షన్ చూడండి, 21st,
22nd, 23rd, 25th. అయితే పార్శ్వనాథ 23rd తీర్థంకర. ఎన్నవ తీర్థంకర? 23rd తీర్థంకర. ఓకేనా? మనకి ఇంకా 24th గురించి ఆల్రెడీ క్వశ్చన్ లోనే ఇచ్చారు. జైనిజం కి సంబంధించిన వర్ధమాన మహావీర 24th తీర్థంకర, 23rd ఏమో పార్శ్వనాథ. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, వేర్ వాస్ వర్ధమాన మహావీర బోర్న్ ఇన్ 540 BC? ఇక్కడ చూడండి, వర్ధమాన మహావీర ఎక్కడ జన్మించాడు? ఏ ఇయర్ లో అంటే 540 BCలో. ఎప్పుడు జన్మించాడంట? 540 BCలో. అయితే వాట్ ఈస్ ద ప్లేస్ వేర్ వర్ధమాన మహావీర వాజ్ బోర్న్? ఆప్షన్స్ చూడండి, లుంబిని, సార్నాథ్, కుందగ్రామ, పావుపూరి. అయితే ఇక్కడ వర్ధమాన మహావీర 540 BCలో ఎక్కడ జన్మించాడు అంటే కుందగ్రామ. ఎక్కడ? కుందగ్రామలో జన్మించాడు. తర్వాత ఈ లుంబినిలో, ఆప్షన్ ఏలో ఉన్న లుంబినిలో ఎవరు జన్మించారంటే సిద్ధార్థ గౌతమ బుద్ధ. సిద్ధార్థ గౌతమ బుద్ధ ఎక్కడ జన్మించాడు? లుంబినిలో జన్మించాడు. తర్వాత సార్నాథ్ ఏదైతే ఉందో, సిద్ధార్థ గౌతమ బుద్ధ ఎన్లైట్మెంట్ జరిగిన తర్వాత డెసిపల్స్ ఎవరైతే ఉన్నారో 5 నోబెల్స్ అంటాం, వాళ్ళకి ఎక్కడ టీచ్ చేశాడు అంటే సార్నాథ్లో ఉన్న జింకల వనం, డీర్ పార్క్. సార్నాథ్లో ఉన్న డీర్ పార్క్ లో ఈయన బోధిస్తాడు, ఉపదేశం ఇస్తాడు. దాన్ని ధర్మచక్ర ప్రవర్తన అంటాం. ఏమంటాం? ధర్మచక్ర. ఎన్లైట్మెంట్ జరిగిన తర్వాత ఆయన యొక్క మొదటి ఉపదేశాన్ని ధర్మచక్ర ప్రవర్తన అని చెప్పి పిలుస్తాం. అలా 5 మంది నోబెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సార్నాథ్లో టీచ్ చేస్తాడు. తర్వాత ఆప్షన్ డి, పావుపూరి. ఆప్షన్ డి అంటే పావుపూరి. ఇక్కడే వర్ధమాన మహావీర చనిపోతాడు. ఎక్కడ చనిపోతాడు? పావుపూరిలో చనిపోతాడు. ఇప్పుడు బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే కుందగ్రామ. తర్వాత లుంబిని ఏది అంటే సిద్ధార్థ గౌతమ బుద్ధ జన్మించిన స్థలం. తర్వాత సార్నాథ్ తన యొక్క మొదటి సందేశం, సిద్ధార్థ గౌతమ బుద్ధ యొక్క మొదటి ఉపదేశం. తర్వాత పావుపూరి ఏంటి అంటే వర్ధమాన మహావీర చనిపోయిన ప్లేస్ ఏది అంటే పావుపూరి. ఆప్షన్ ఇక్కడ సి, కుందగ్రామ జన్మస్థలం. నెక్స్ట్ వన్, వాట్ ఏజ్ డిడ్ మహావీర లీవ్ హిస్ హోమ్ టు బికమ్ అన్ ఎసెటిక్? ఇక్కడ చూడండి, ఏ సంవత్సరంలో, తనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు మహావీర తన ఇంటిని వదిలేసి జ్ఞానోదయం కోసం బయటకు వచ్చాడు? చూడండి, ఏ ఏజ్ లో వర్ధమాన మహావీర తన ఇంటిని వదిలేసి జ్ఞానోదయం కోసం బయటకి వచ్చాడంటే చూడండి, ఆప్షన్స్ 25 years, 28 years, 30 years, 35 years. ఎన్ని సంవత్సరాల వయసులో వర్ధమాన మహావీర తన ఇంటిని వదిలేసి వచ్చాడంటే ఆప్షన్ సి 30 years. తనకి 30 సంవత్సరాలు ఉన్నప్పుడు వర్ధమాన మహావీర తన ఇంటిని వదిలేసి బయటకి వస్తాడు. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ వాజ్ ద సింబల్ ఆఫ్ ద లాస్ట్ జైన్ తీర్థంకర రిషభనాథ? ఇక చూడండి, ఇక్కడ ఫస్ట్ జైన్ తీర్థంకర రిషభనాథ. ఫస్ట్ జైన్ తీర్థంకర ఎవరని చెప్పుకున్నాం? రిషభనాథ. అయితే రిషభనాథ యొక్క సింబల్ ఏంటి? ఆయన యొక్క సింబల్ చూద్దాం. ఈయన ఎవరు? ఫస్ట్ జైన్ తీర్థంకర. ఆప్షన్స్ బుల్, ఎలిఫెంట్, లయన్, హార్స్. అయితే ఈ రిషభనాథ యొక్క సింబల్ ఏది అంటే ఆప్షన్ ఏ బుల్. రిషభనాథ యొక్క సింబల్ ఏది అంటే బుల్. తర్వాత ఆప్షన్ బి ఎలిఫెంట్, ఆప్షన్ సి లయన్, ఆప్షన్ డి హార్స్. తర్వాత ఈ లయన్ ఏదైతే ఉందో ఇది వర్ధమాన మహావీర యొక్క సింబల్. 11 ఏదైతే ఉందో అది వర్ధమాన మహావీర యొక్క సింబల్. తర్వాత ఎలిఫెంట్ ఏదైతే ఉందో
ఇది సెకండ్ తీర్థంకర అయిన అజితనాథ. సెకండ్ తీర్థంకర ఎవరు? అజితనాథ. ఈయన యొక్క సింబలే ఎలిఫెంట్. ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వన్ బుల్. ఆ బుల్ ఎవరిది అంటే రిషభనాథాది, ఫస్ట్ జైన్ తీర్థంకర. లయన్ ఎవరిది అంటే వర్ధమాన మహావీరాది. తర్వాత ఎలిఫెంట్ ఎవరిది అంటే సెకండ్ తీర్థంకర అయిన అజితనాథాది. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద 24th తీర్థంకర మహావీర? వర్ధమాన మహావీర యొక్క సింబల్ ఏంటి? ఆప్షన్ చూడండి, స్నేక్, లోటస్, లయన్, బుల్. ఇక్కడ 24th తీర్థంకర అయిన మహావీర యొక్క సింబల్ ఏంటి అంటే లయన్. సింబల్ ఏంటి? లయన్. ఈ లయన్ ఏదైతే ఉందో ఈ లయన్ దేని యొక్క సింబల్? ఇప్పుడు ఫియర్లెస్నెస్. లయన్ యొక్క సింబల్ ఏంటి? ఫియర్లెస్నెస్ అండ్ డేర్. సో ఈ తీర్థంకర వర్ధమాన మహావీర ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సింబల్ లయన్ ఎందుకు పెట్టుకున్నాడంటే ఫియర్లెస్నెస్ అండ్ డేర్, అందుకోసమే ఈ సింబల్ ని పెట్టుకున్నాడు. తర్వాత స్నేక్, లోటస్, బుల్, ఇది కూడా డిఫరెంట్ తీర్థంకరాస్ యొక్క సింబల్స్. బుల్ గురించి ఆల్రెడీ చూసాం. రిషభనాథ ద ఫస్ట్ జైన్ తీర్థంకర అండ్ ద ట్రెడిషనల్ ఫౌండర్ ఆఫ్ ద జైనిజం. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, వేర్ డిడ్ మహావీర అటైన్ కైవల్య, సుప్రీం నాలెడ్జ్? ఇక్కడ చూడండి, వర్ధమాన మహావీర ఎవరైతే ఉన్నారో ఈయన తన యొక్క జ్ఞానాన్ని, జ్ఞానోదయం అంటాం కదా, అలా ఎక్కడ తన జ్ఞానోదయాన్ని పొందాడు? ఆప్షన్ చూడండి, బోధ్ గయా, జృంభికా గ్రామ, తర్వాత సార్నాథ్, కుషీనగర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో వర్ధమాన మహావీర కైవల్యాన్ని, జ్ఞానోదయాన్ని, సుప్రీం నాలెడ్జ్ ని ఎక్కడ పొందాడో చూడండి. ఆన్సర్ జృంభికా గ్రామ. ఎక్కడ పొందాడు తన యొక్క జ్ఞానోదయాన్ని అంటే జృంభికా గ్రామాలో పొందాడు. అయితే ఇది ఎక్కడుంది అంటే రిజిపాలిక నదీ తీరాన, బ్యాంక్ ఆఫ్ రివర్ రిజిపాలిక. అయితే ఏ చెట్టు కింద అంటే సాల్ట్రీ. ఏ చెట్టు కింద జ్ఞానోదయాన్ని వర్ధమాన మహావీర పొందాడు అంటే రిజిపాలిక నది తీరాన అండర్ ఏ సాల్ట్రీ. ఏ చెట్టు కింద అంటే సాల్ట్రీ కింద. తర్వాత బోధ్ గయా ఏదైతే ఉందో ఈ బోధ్ గయాలో గౌతమ్ బుద్ధ, ఎవరు? గౌతమ బుద్ధ జ్ఞానోదయాన్ని పొందాడు. ఎవరు పొందారు? గౌతమ్ బుద్ధ. ఎక్కడ అంటే బోధ్ గయాలో. ఏ చెట్టు కింద అంటే అండర్ బోధి ట్రీ. ఏ చెట్టు కింద? బోధి ట్రీ. ఏ నది తీరాన అంటే నిరంజన రివర్. ఏ రివర్? నిరంజన నది తీరాన ఈయన జ్ఞానోదయాన్ని పొందుతాడు. ఈ నిరంజన రివర్ ని ఫాల్గు రివర్ అని కూడా అంటాం. ఏ రివర్ అంటాం? ఫాల్గు రివర్ అని కూడా పిలుస్తాం. ఆప్షన్ చూడండి, బోధ్ గయా. తర్వాత సార్నాథ్ ఏదైతే ఉందో ఇది సిద్ధార్థ గౌతమ్ బుద్ధ ఎన్లైట్మెంట్ అయిన తర్వాత మొదటి ఉపదేశాన్ని ఇస్తాడు. తర్వాత ఆయన ఎక్కడ చనిపోయాడు అంటే కుషీనగర్ లో చనిపోతాడు. ఎక్కడ చనిపోతాడు? కుషీనగర్ లో. క్లారిటీ ఉందా? ఇప్పుడు వర్ధమాన మహావీర తన యొక్క కైవల్యాన్ని, దాన్ని జ్ఞానోదయం అంటాం. ఎక్కడ అంటే జృంభికా గ్రామ, రిజుపాలిక నది తీరాన, అండర్ ఎ సాల్ట్రీ. ఆన్సర్ బి. నెక్స్ట్ వన్, where did మహావీర పాస్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 72? చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం సిద్ధార్థ గౌతమ్ బుద్ధ ఎక్కడ చనిపోయారు అంటే కుషీనగర్ అని చెప్పి. మరి వర్ధమాన మహావీర ఎన్ని ఇయర్స్ కి చనిపోయాడు అంటే 72 ఇయర్స్ ఏజ్ లో చనిపోతాడు. అయితే అలా ఏ ప్లేస్ లో ఆయన చనిపోయాడో చూద్దాం.
రాజగృహ, వైశాలి, పావపూరి, పాటలీపుత్ర. ఆప్షన్స్ చూడండి. రాజగృహ, వైశాలి, పావపూరి, పాటలీపుత్ర. వర్ధమాన మహావీర ఎక్కడ చనిపోయాడు అంటే పావపూరి. ఎక్కడ చనిపోయాడు? పావపూరిలో చనిపోతాడు. ఎవరు? వర్ధమాన మహావీర. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. The first Jain council was held at which of the following places in the 3rd century BC? ఇక్కడ చూడండి, 3rd century BCలో ఏం జరిగిందంట? ఈ జైన్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి జరిగాయి. అయితే ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఏ ప్లేస్లో కండక్ట్ చేశారు? ఫస్ట్ జైన్ కౌన్సిల్ అనేది ఏ ప్లేస్లో కండక్ట్ చేశారంటే ఆప్షన్ ఏ పాటలీపుత్ర. ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఏ ప్లేస్లో జరిగింది అంటే పాటలీపుత్రలో జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే చంద్రగుప్త మౌర్య ఆధ్వర్యంలో ఫస్ట్ జైన్ కౌన్సిల్ అనేది జరిగింది. ఎక్కడ అంటే పాటలీపుత్రలో జరిగింది. ఆప్షన్ ఏ. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. తర్వాత ద సెకండ్ జైన్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ డ్యూరింగ్ ద 6th century AD? 6th century ADలో సెకండ్ జైన్ కౌన్సిల్ అనేది ఏ ప్లేస్లో జరిగింది? ఏ ప్లేస్లో జరిగింది? చూడండి ఆప్షన్స్. పాటలీపుత్ర, వల్లభి, తక్షశిల, తర్వాత ఉజ్జయి. ఈ 4. ఇప్పుడు ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఎక్కడని చెప్పుకున్నాం? పాటలీపుత్రలో జరిగింది. మరి సెకండ్ జైన్ కౌన్సిల్ అనేది ఎక్కడ జరిగింది? ఆన్సర్ వల్లభి. ఎక్కడ జరిగింది? సెకండ్ జైన్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది వల్లభిలో జరిగింది. ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఏమో ఫస్ట్ జైన్ కౌన్సిల్ హెల్డ్ అట్ పాటలీపుత్ర. తర్వాత సెకండ్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే వల్లభిలో జరిగింది. ఆప్షన్ బి. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. In which language were the early Jain Agamas written? ఇక్కడ చూడండి, జైన్ కి సంబంధించిన ఈ జైనిజం కి సంబంధించిన ఆగమాస్ అంటే టెక్స్ట్లు ఏవైతే ఉన్నాయో, ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ లాంగ్వేజ్ లో రాశారు? సాంస్క్రిట్, పాలి, తర్వాత అర్ధమగది, తర్వాత బ్రహ్మి. ఏ లాంగ్వేజ్ లో జైనిజం యొక్క టెక్స్ట్ ఏదైతే ఉందో వాటిని రాశారు అంటే అర్ధమగది. ఏ లాంగ్వేజ్ లో? అర్ధమగది. తర్వాత చూడండి, బుద్ధిజం ఏదైతే ఉందో ఆ బుద్ధిజంకి సంబంధించిన టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఏ లాంగ్వేజ్ లో రాశారు అంటే పాలి. ఏ లాంగ్వేజ్ లో? పాలి. చూడండి, ఇది పాలి అనేది ఒక లోకల్, ప్రతి ఒక్కరూ మాట్లాడే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ లాగా ట్రీట్ చేస్తారు. ఆ పాలి లాంగ్వేజ్ లో బుద్ధిజం కి సంబంధించిన టెక్స్ట్లు ఉన్నాయి. తర్వాత జైనిజం కి సంబంధించిన టెక్స్ట్లు ఏ లాంగ్వేజ్ లో రాశారు అంటే అర్ధమగది. ఏ లాంగ్వేజ్? అర్ధమగది. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. వాట్ డస్ ద టర్మ్ జీనా మీన్ ఇన్ జైనిజం? జైనిజంలో జీనా అంటే ఏంటి? జీనా యొక్క అర్థం ఏంటి? జైనిజం ప్రకారం జీనా అంటే ఏంటి చూద్దాం. ఇక చూడండి, జైన మతంలో జీనా అనే పదానికి అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ జీనా? ద ఎన్లైటెండ్, ద కాన్క్వరర్, ద పీస్ఫుల్, ద క్రియేటర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో జీనా అనే పదానికి అర్థం ఏంటి అంటే ద కాన్క్వరర్. ఏంటి? ద కాన్క్వరర్. ఇక్కడ ద కాన్క్వెరర్ అంటే జయించినవాడు. చూడండి అర్థం ఏంటి? జయించిన వాడు. సో జైనిజంలో జీనా అంటే ద కాన్క్వెరర్. వేటిని జయించాడు? ఈ బంధాల నుంచి, చూడండి రిలేషన్స్ నుంచి, తర్వాత సారోస్ బాధల నుంచి ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళని జైనిజంలో
జీనా అని చెప్పి పిలుస్తాం. ఏమని చెప్పి పిలుస్తాం? జీనా అని చెప్పి పిలుస్తాం. జీనా యొక్క మీనింగ్ ఏంటంటే కాన్క్వెరర్, జయించిన వాడు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏంటి? బి. హూ లెడ్ ద దిగంబరా సెక్ట్ ఆఫ్ జైనిజం ఆఫ్టర్ ద గ్రేట్ ఫెమైన్ ఇన్ మగధ. ఇక్కడ చూడండి, దిగంబరా సెక్ట్ ఆఫ్ జైనిజం లో ద గ్రేట్ ఫెమైన్. ఇక్కడ చూడండి, ఫెమైన్ ఎక్కడొచ్చింది? మగధలో వస్తుంది. ఎక్కడ? మగధ. ఈ మగధలో ఫెమైన్స్, కరువులు రావడం వల్ల ఈ జైన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది కర్ణాటకలో ఉన్న శ్రావణ బెలగోలాకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? శ్రావణ బెలగోలాకి వెళ్ళిపోతారు. అలా ఈ జైనిజం ఏదైతే ఉందో అది 2 parts గా డివైడ్ అయిపోతుంది, 2 శాఖలుగా డివైడ్ అవుతుంది. వాళ్ళని దిగంబరాస్ అని, తర్వాత శ్వేతాంబరాస్ అని చెప్పి పిలుస్తాం. ఒకటేమో దిగంబరాస్, ఇంకొకటేమో శ్వేతాంబరాస్. కొంతమంది జైన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ? మగధలోనే ఉండిపోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే కర్ణాటకలో ఉన్న శ్రావణ బెలగోలాకి వస్తారు. అలా వచ్చిన వాళ్ళనే దిగంబరాస్ అంటాం. శ్రావణ బెలగోలాకి వచ్చిన వాళ్ళని దిగంబరాస్ అంటాం. సో అలా ఆ దిగంబరాస్ యొక్క హెడ్ ఎవరు అంటే భద్రబాహు. ఎవరు? భద్రబాహు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మగధలో తీవ్ర క్షామం తర్వాత జైన మతంలోని దిగంబర శాఖకు ఎవరు నాయకత్వం వహించారు? ఇప్పుడు ఈ దిగంబరాస్ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ ఎవరు? ఇప్పుడు 2 శాఖలుగా డివైడ్ అయినప్పుడు కొంతమంది పీపుల్ కర్ణాటకలో ఉన్న శ్రావణ బెలగోలాకు వచ్చారు. వాళ్ళ యొక్క హెడ్డే భద్రబాహు. ఆ శాఖకి హెడ్ ఎవరు? భద్రబాహు. ఆప్షన్ ఎక్కడుంది? బి. ఆప్షన్ ఎక్కడుంది? బి. ఈ భద్రబాహు వాళ్ళే, ఈ భద్రబాహు యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ గా కర్ణాటకలో ఉన్న శ్రావణ బెలగోలాలో సెటిల్ అవుతారు. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. హూ లెడ్ ద శ్వేతాంబరా సెక్ట్ ఆఫ్ జైనిజం? ఇప్పుడు ఈ శ్వేతాంబరాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడ ఉండిపోతారు? ఆ ఫెమైన్స్ వచ్చినప్పటికీ కూడా మగధలోనే ఉంటారు. ఎక్కడుంటారు? మగధలోనే సెటిల్ అవుతారు. అయితే ఈ శ్వేతాంబరాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాయకత్వం వహించింది ఎవరు? ఇంతకుముందు దిగంబరాస్ అంటే ఎవరని చెప్పుకున్నాం? భద్రబాహు. ఈ శ్వేతాంబరాస్ యొక్క హెడ్ ఎవరు అంటే స్థూలభద్ర. ఎవరు? స్థూలభద్ర. ఈయనని శ్వేతాంబరాస్ యొక్క హెడ్. ఆప్షన్స్ చూడండి, భద్రబాహు, స్థూలభద్ర, రిషభనాథ, మహావీర. ఆన్సర్ స్థూలభద్ర. తర్వాత భద్రబాహు ఏమో దిగంబరాస్ కి, రిషభనాథ ఏమో ట్రెడిషనల్ ఫౌండర్ ఆఫ్ ద జైనిజం, తర్వాత మహావీర ఏమో 24th తీర్థంకర అండ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ద జైనిజం. ఆప్షన్ బి స్థూలభద్ర. నెక్స్ట్ వన్, the famous Gomateshwara statue is located in which Indian state? ఈ గోమటేశ్వర స్టాచ్యూ ఏదైతే ఉందో ఇది ఎక్కడుంది? ఏ ఇండియన్ స్టేట్ లో ఉంది? అయితే ఆప్షన్స్ చూడండి, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్. ఇక్కడ ద ఫేమస్ గోమటేశ్వర స్టాచ్యూ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ఉన్న శ్రావణ బెలగోలాలో 57 feet 57 అడుగుల గల గోమటేశ్వర టెంపుల్ అనేది ఉంది. ఆప్షన్ సి. ఈ గోమటేశ్వర టెంపుల్ అనేది ఎవరిది అంటే గోమటేశ్వరుది. ఈయనని ఏమంటాం?
బాహుబలి అని చెప్పి పిలుస్తాం. దాని యొక్క టోటల్ హైట్ 57 ఫుట్. ఎక్కడ అంటే కర్ణాటక. ఈ కర్ణాటకకి వచ్చిన వాళ్ళే జైన్స్. ఎవరు దిగంబరాస్. వాళ్ళ యొక్క హెడ్ ఎవరు అంటే ఎవరు? స్థూలభద్రాన భద్రబాహున? భద్రబాహు. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. విచ్ మౌర్యన్ రూలర్ ఎంబ్రేస్డ్ జైనిజం హిస్ లాస్ట్ డేస్ అండ్ మైగ్రేటెడ్ టు శ్రావణ బెలగోళ? ఇక చూడండి, ఏ మౌర్యన్ రూలర్ యొక్క తన యొక్క చివరి రోజుల్లో జైన మతాన్ని స్వీకరించి శ్రావణ బెలగోళకు వలస వెళ్లిన మౌర్య పాలకుడు ఎవరు? ఇక చూడండి ఆన్సర్స్ చూడండి. తన చివరి రోజుల్లో జైన మతాన్ని స్వీకరించాడు. అయితే శ్రావణ బెలగోళకు వలస వెళ్లిన మౌర్య పాలకుడు ఎవరు? ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. అశోక, బిందుసార, చంద్రగుప్త మౌర్య, తర్వాత దశరథ. ఇక్కడ మౌర్యన్ ఎంపైర్ ఏదైతే ఉందో, మౌర్యన్ ఎంపైర్ ఏదైతే ఉందో, ఈ మౌర్యన్ ఎంపైర్ యొక్క ఫౌండరే చంద్రగుప్త మౌర్య. అయితే ఈ చంద్రగుప్త మౌర్య ఏం చేస్తాడు? జైనిజం ని తీసుకుంటాడు. జైనిజం. అయితే ఇప్పుడు జైనిజం ఏదైతే ఉందో, ఈ జైనిజము 2 parts గా డివైడ్ అయింది. ఎన్ని పార్ట్స్ గా? 2 parts గా. ఒకటి శ్వేతాంబరాస్, ఒకటేమో శ్వేతాంబరాస్, ఇంకొకటి దిగంబరాస్. శ్వేతాంబరాస్, దిగంబరాస్. ఇప్పుడు ఈ శ్వేతాంబరాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మౌర్యన్ ఎంపైర్ లోనే ఉండిపోతారు, మగధాలు. తర్వాత దిగంబరాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కర్ణాటకలో ఉన్న శ్రావణ బెలగోళకు వస్తారు. ఎక్కడికి వస్తారు? శ్రావణ బెలగోళ. అయితే ఇప్పుడు మౌర్యన్ ఎంపైర్ లో ఉన్న శ్వేతాంబరాస్ యొక్క హెడ్ ఎవరు? వీళ్ళ యొక్క హెడ్ స్థూలభద్ర. తర్వాత దిగంబరాస్ యొక్క హెడ్ భద్రబాహు. ఎవరి యొక్క మోటివేషన్ తో చంద్రగుప్త మౌర్య జైనిజం ని తీసుకుంటాడు అంటే దిగంబరాస్ యొక్క హెడ్ అయిన భద్రబాహు. అయితే ఈ దిగంబరాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్ణాటకలో ఉన్న శ్రావణ బెలగోళలో ఉంటాడు. అప్పుడు చంద్రగుప్త మౌర్య తన యొక్క రాజ్యాన్ని తన యొక్క కొడుకైన బిందుసారాకి ఇచ్చేసి కంప్లీట్ గా తన రాజ్యాన్ని వదిలేసి దిగంబరాస్ యొక్క హెడ్ అయిన ఎవరి మాటలు విని? భద్రబాహు యొక్క మాటలు విని శ్రావణ బెలగోళకి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆ రూలర్ ఎవరు అనేదే క్వశ్చన్. అదే చంద్రగుప్త మౌర్య. తన యొక్క ఎంపైర్ ని వదిలేసి కర్ణాటకలో ఉన్న శ్రావణ బెలగోళకి వెళ్ళిపోతాడు. ఆప్షన్ సి. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ద డాక్ట్రిన్ ఆఫ్ స్యాద్వద ఈజ్ ఎ కోర్ ఫిలాసఫీ ఆఫ్ విచ్ రిలీజియన్? ఇక చూడండి, స్యాద్వాదం సిద్ధాంతం ఏ మతం యొక్క ప్రధాన తత్వశాస్త్రం? ఇక చూడండి, డాక్ట్రిన్ ఆఫ్ స్యాద్వద అనేది కోర్ ఫిలాసఫీ. ఏ రిలీజియన్ యొక్క కోర్ ఫిలాసఫీ అంటే జైనిజం. ఏ రిలీజియన్ యొక్క కోర్ ఫిలాసఫీ అంటే జైనిజం యొక్క కోర్ ఫిలాసఫీ, అది స్యాద్వద. నెక్స్ట్ వన్. హౌ మెనీ 3 రత్నాస్ 3 జ్యువెల్స్ ఆర్ దేర్ ఇన్ జైనిజం? జైనిజంలో ఉన్న ఆ 3 జ్యువెల్స్ ఏంటి? 3 రత్నాస్ ఏంటి? ఆప్షన్ చూడండి, ఎన్ని ఉన్నాయంట? 2, 3, 4, 5. ఇక్కడ క్వశ్చన్ లోనే ఉంది ఏమని? 3 రత్నాస్ అని చెప్పి. ఈ 3 రత్నాస్ ని 3 జ్యువెల్స్ అంటాం. ఏమంటాం? 3 జ్యువెల్స్. ఆ 3 జ్యువెల్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 3 రత్నాస్ ఆఫ్ జైనిజం? జైనిజం కి సంబంధించిన వాటిలో కింద ఇచ్చిన వాటిలో ఆ 3 జ్యువెల్స్ కానిది ఏది? రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కాండక్ట్, రైట్ క్రియేటర్. ఆ 3 జ్యువెల్స్
3 జ్యువెల్స్ ఏంటి అంటే రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కాండక్ట్. ఆ 3 జ్యువెల్స్ కూడా ఇవి. కానిది ఏది అంటే రైట్ క్రియేటర్. ఆ 3 జ్యువెల్స్ లో కానిది ఏది అంటే రైట్ క్రియేటర్. జైనిజం యొక్క 3 జ్యువెల్స్ గా ఏం చెప్తామంటే రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కాండక్ట్ గా చెప్తాం. కానిది ఏది అంటే ఆప్షన్ డి. తర్వాత ద ఫేమస్ దిల్వారా టెంపుల్ ఆఫ్ ద మౌంట్ అబూ ఆర్ సాక్రెడ్ పిలిగ్రిమేజ్ సైట్స్ ఫర్ విచ్ రిలీజియన్. ఇక చూడండి, దిల్వారా జైన్ టెంపుల్ అంటాం. దిల్వారా జైన్ టెంపుల్. ఈ దిల్వారా జైన్ టెంపుల్ అనేది కింద ఇచ్చిన వాటిలో ఏ రిలీజియన్ కి సంబంధించింది? ఆప్షన్స్ బుద్ధిజం, జైనిజం, హిందూయిజం, తర్వాత జోరోస్ట్రియనిజం. ఆప్షన్ బి జైనిజం. ఇది ఎక్కడ కంటారంటే మౌంట్ అబూ. ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు? మౌంట్ అబూ. అదే దిల్వారా జైన్ టెంపుల్. అది ఏ రిలీజియన్ కి సంబంధించింది అంటే జైనిజం కి సంబంధించింది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు జైనిజం. థ్యాంక్ యూ.